హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. అయితే ఈరోజు ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చిన అంటే, మన కొద్ది రోజుల నుంచి శివాజీ గారి కాంట్రవర్సీ అయితే నడుస్తున్నది. అయితే శివాజీ గారు చేసిన మిస్టేక్ ఏంది అనేది, అసలు ఆయన మాట్లాడిన తీరు అనేది, అమ్మాయిల గురించి మంచి బట్టలు వేసుకోండి, సాంప్రదాయంగా ఉండండి, మంచి బట్టలు వేస్తే బయట మంచి గౌరవం ఉంటుంది అని మంచితనంతోనే చెప్పిండు. మరి కొంతమంది యాక్టర్లు అయితే రియాక్ట్ అవుతున్నారు. మరి వాళ్ళు దేని గురించి రియాక్ట్ అవుతున్నారు అంటే, మంచి బట్టలు వేసుకోవద్దు అని, మరి దేని గురించి రియాక్ట్ అవుతున్నారో వాళ్ళకి తెలియాలి. అయితే మనం కొద్దిగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, అతను అంటే అతను ఒక పెద్దన్న హోదాల మంచి చెప్పాలనేసి ఆ ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల ఆ స్టేజ్ పైన తెలుగు హీరోయిన్స్‌కు, అంటే అక్కడున్న హీరోయిన్స్‌కు చాలా మంచిగా, అంటే ఒక అన్న లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక పద్ధతిగా మంచిగా చెప్పిండు. ఎట్లా, మంచి దుస్తులు వేసుకోండి, స్లీవ్‌లెస్ అంటే ఇక్కడ వరకు చెడ్డ దుస్తులు వేసుకోకండి. చెడ్డ దుస్తులు వేసుకుంటే మిమ్మల్ని ఆ చెడ్డ కోణంలోనే చూస్తారు. మీకు చూసేవాళ్ళు మంచిగా ధరించండి అని చెప్పేసి అతనైతే ఆ స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఉన్న యాంకర్ స్రవంతిని చూసి, అమ్మా మీరు కట్టే చీర బాగా చాలా అందంగా ఉన్నావమ్మా అనేసి ఆమెను ఒక దేవత లెక్క వర్ణించింది. అంటే ఆమె వాడిన చీర గాని, కట్టు బొట్టును చూసి మంచిగా ఉన్నావు, అందంగా ఉన్నావు, ఒక దేవత లెక్క, అంటే ఒక ప్రకృతి లెక్క అమ్మాయిలను, అంటే ఆడవాళ్ళను ఒక ప్రకృతి లెక్క, ఒక దేవత లెక్క పొడిచిండు. అయితే అతను చేసే మిస్టేక్ 2 పదాలు అయితే రాంగ్ స్టెప్ అయితే వేసిండు. అది డెఫినెట్లీ అందరు చెప్పాల్సిందే. కానీ అతను ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉంది. చెప్తూ తొందరలో 2 పదాలు అయితే టంగ్ స్లిప్ అయిపోయింది. అదైతే అతను తెలుసుకొని కూడా సారీ అని చెప్పడం అయితే జరిగింది. సోషల్ మీడియాలో పెట్టిన న్యూస్ మీరు చూసే ఉంటారు. కానీ నిజానికి ఒక్కటి చెప్తావు, అతను చెప్పిన ఎవరైనా సరే చేసిన మిస్టేక్ తెలుసుకొని సారీ చెప్పిండంటే ఎంత దమ్ము ఉండాలి, ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత మనసు మంచిగా ఉండాలి. అతను ఆడపిల్లల గురించి మంచిగా బట్టలు వేసుకోండి అని చెప్పి, ఆ చెప్పే ఉద్దేశంలోనే 2 పదాలు టంగు స్లిప్ అయినందుకు అతను నెక్స్ట్ ఆ ఇష్యూ తెలియగానే ఆయనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సారీ అని చెప్పిండు. నెక్స్ట్ మళ్ళీ కొంతమంది యాక్టర్లు రియాక్ట్ అయ్యారు. యాక్టర్లు రియాక్ట్ అయినాక కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు. అసలు ఆ అనడానికి ఉద్దేశం ఏంది? ఎవరైతే రియాక్ట్ అయినారో వారి పేర్లు తీయలేదు. నేను మీ పేర్లే తీయలేదు కదా, మీరెందుకు ముందుకు వస్తున్నారు? అంటే ఒక శాస్త్రం ఉంటుంది. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తలుపుకుంటే ఒక శాస్త్రం ఉంది కదా. సో మ్యాచ్ స్టేజ్ వాళ్ళ పేర్లు తీయలే, హీరోయిన్ల గురించి చెప్పారు. మరి వాళ్ళెందుకు రియాక్ట్ అయ్యారు అనేది మనకైతే అర్థమైతలేదు. మీకేమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి, ఓకేనా? అయితే అసలు శివాజీ గారు అనడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే, రాజాబాయి హీరోని నిధి నిధి అగర్వాల్ అక్కడ ఒక షో పోయింది. ఏది, మహేష్ బాబు గారి థియేటర్ తెలుసు కదా. మహేష్ బాబు గారి మల్టీప్లెక్స్ ఏఎంబికి పోయినప్పుడు అక్కడ ఒక షోలో పాల్గొన్నది. ఆమె డ్రెస్ స్టైల్ కానీ, ఆమె ధరించే దుస్తులు కానీ ఆల్రెడీ స్టేజ్ పైన ఉన్నప్పుడే అనీజీగా ఉంది. అండ్ స్లీవ్లెస్, ఆ డ్రెస్ కంఫర్ట్గా లేదు ఆమెకు. అయితే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తుంటే కూడా ఫుల్ క్రౌడ్ ఆమెను టచ్ చేసుకుంటూ అది ఇది ఉంది. అయితే శివాజీ గారు ఆ ఇష్యూను దృష్టిలో పెట్టుకొని ఆ స్టేజ్ పైన అట్లా మాట్లాడడం అయితే జరిగింది. అయితే అతను మాట్లాడిన దానికి 100% అతని ఫ్యాన్స్ కానీ, జనాలు కానీ, లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా అతనికి సపోర్టింగ్ కనే నిలబడ్డారు. ఎందుకంటే అతను మాట్లాడింది ఎక్కడ కూడా రాంగ్ లేదు, అతను మాట్లాడింది కూడా తప్పు కాదు. అందుకే ప్రజలు కూడా అతనికి సపోర్టింగ్ ఉన్నారు, ఆడవాళ్ళు కూడా అతనికి సపోర్టింగ్ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు అతను మాట్లాడింది రాంగ్ అయితే, మిస్టేక్ అయితే జనాలు రెచ్చిపోతున్నాయి కదా, నువ్వు ఎట్లా మాట్లాడుతావు, నీ ఇష్టం వచ్చినట్ట అనేసి. కానీ అతను ఒక
పెద్దన్న వదల, ఒక తండ్రి వదల మంచి పద్ధతితో చెప్పిండు. కానీ ఇది ఇలా ఉంటే కొంతమంది నన్నే అన్నాడు అని కొంత యాక్టర్లు రియాక్ట్ అయినారు. ఓకే, ఆ రియాక్ట్ అయిన వారికి నేను చెప్తా. ఎవరో రియాక్ట్ అయ్యారు అంటే అనసూయ గారు రియాక్ట్ అయ్యారు, ఒక చిన్మయ్ గారు రియాక్ట్ అయ్యారు. అసలు అనసూయ గారు మీరెందుకు రియాక్ట్ అయ్యారు అనేది నాకు కూడా తెలియదు. అతను అన్నది ఎవరిని? హీరోయిన్ల గురించి అన్నాడు. మరి నువ్వైతే హీరోయిన్ కాదు అంటే నువ్వు సెలబ్రిటీ వదల టాప్ పొజిషన్ ఉండొచ్చు, మంచి మంచి షోలు, సినిమాలు, మంచి పేరుగాంచిన సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్ చేసినావు కాదనట్లే. కానీ నువ్వు హీరోని కాదు కదా. నువ్వు చేసిన రోళ్ళు నీకు గుర్తున్నాయి కదా. రంగమ్మత్త, పుష్పల దాక్షాయిని కొన్ని ఉన్నాయి కదా. హీరోని అయితే చేయలే కదా. మరి మీరెందుకు రియాక్ట్ అయ్యారు? సరే రియాక్ట్ అయ్యారు అనుకో. శివాజీ గారు చెప్పింది ఏంది? హీరోయిన్లకు మంచి దుస్తులు వేసుకోండి అని చెప్పిండు. ఎందుకంటే అక్కడ నిధి అగర్వాల్కు జరిగిన ఇష్యూను దృష్టిలో పెట్టుకొని హీరోయిన్లకు మంచి దుస్తులు ధరించండి అని చెప్పిండు. దాన్ని నువ్వు రియాక్ట్ అయినావు అంటే హీరోయిన్ కాకుండా రియాక్ట్ అయినావు. ఓకే, మూవీస్లలో ఆ డ్రెస్సింగ్ కోడ్ అనేది ఆ పాత్రకు సంబంధించే ఉండాలి. అంటే ఏదైతే అక్కడ రోల్ పండిందో ఆ రోల్కు సంబంధించిన డ్రెస్సింగే ఉండాలి. ఓన్లీ మూవీస్ వరకే. మీరు బయట వేసుకోవడానికి వద్దు అని చెప్పిండు. ఎందుకంటే అక్కడ ఇష్యూ జరిగింది నిధి అగర్వాల్కు. బయట వేసుకోవద్దు, ఏమైనా జరిగి ఉంటే మూవీస్లలో ఆ పాత్రకు సంబంధించింది వేసుకోండి అని ఆ ఇన్నర్ ఫీలింగ్ ఉద్దేశంతో చెప్పిండు. అంతే తప్ప మీ పేరు పెట్టి అయితే ఎక్కడ అనలేదు అతను. మీరే రియాక్ట్ అయ్యారు, మీ మీద వేసుకున్నారు. అయితే నేనేం చెప్పేది ఏంటంటే మీరు మూవీస్ వరకు ఓకే, మీరు బయట చిన్న చిన్న దుస్తులు వేసుకొని అది కరెక్ట్ కాదు అనేసి ఆయన మెయిన్ ఉద్దేశం. అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఈ కాంట్రవర్సీ ఎవరిది? ఇక్కడ శివాజీ గారిది, ఇక్కడ అనసూయ గారిది కాంట్రవర్సీ నడుస్తుంది. కాంట్రవర్సీ నడిస్తే నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. శివాజీ గారు హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఇది ఎంతవరకు నిజం అనేసి నేను ఒక పోస్ట్ పెట్టిన. పోస్ట్ పెడితే చూడండి ఫ్రెండ్స్, కామెంట్స్ ఎవరికి సపోర్టింగ్గా ఉన్నాయో. 100% కరెక్ట్ శివాజీ, నిజం చెప్పారు, 1000% కరెక్ట్, ఆడవాళ్ళని గౌరవించాలి, ఏం దుస్తువులు అనేసి చూడండి, మీకే తెలుస్తుంది కదా. ప్రతి ఒక్కరు శివాజీ గారికి సపోర్ట్ చేసినారు. 3900 కామెంట్స్ వచ్చినాయి, 3,60,000 వ్యూస్ ఆ పోస్టును చూసారు. ఎంతమంది కామెంట్ చేసారో చూడండి. కొంతమంది అక్కడ సామాన్లు అనే వాడు పదం కరెక్ట్ కాదని కూడా పెట్టారు. ఎస్, అది నేను కూడా చెప్తా. మీరు చెప్తున్నారు, మంచిగా చెప్పారు, కానీ అక్కడ సామాన్లు తర్వాత ఒక బూత్ అన్నారు, అది 100% రాంగ్. అందుకు శివాజీ గారు కూడా క్షమాపణ చేయాలనేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. కానీ ఒకటి, శివాజీ గారు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. అది ఎట్లా అంటే ఏమైనా పాత్రలు అంటే ఇలాంటి దుస్తువులు ఉంటేనే మూవీస్ చాలా బాగా చూస్తారు, చాలా వైరల్ అవుతుంది, మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పుకోవడం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రొడ్యూసర్లు, ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లు ఇట్లా చేయడం అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే అప్పటి సినిమాలు చూడండి, ఫుల్ సారీ కట్టు బొట్టుతోని మంచి మంచి ఇట్లు కొట్టిన మూవీస్ ఉన్నాయి. మరి ఆ కోణంలో అర్థం చేసుకోవాలి కదా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ. సరే చేశారు అనుకో, అది మూవీస్ లోపలనే ఉండాలి. మూవీ యాక్టింగ్ రోల్ వరకే ఆ డ్రెస్సింగ్ కోడ్ అనేది అట్లా ఉంచుకోవాలి. కానీ ఈ బయట కూడా మీరు అట్లే వేసుకొని వస్తే ఇష్యూస్ జరుగుతాయి. మీరు చాలా మటుకు చూడండి, కొన్ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు, ఆడియో లాంచ్కు హీరోయిన్స్ చాలా అంటే చాలా సేమ్ఫుల్గా డ్రెస్ వేసుకొని వస్తారు, గలీజ్ డ్రెస్సులు వేసుకొని వస్తారు. అది కరెక్ట్ కానే కాదు కాదు. అంటే హీరోయిన్ అంటే రెస్పెక్ట్ ఉండాలి ఆడియన్స్కు. పాత్ర కోణంలో ఓకే, మీరు బయట కూడా అదే డ్రెస్సులు వేసుకొని కొన్ని కొన్ని ఫోటోలు అయితే చూసిన, ఫ్యామిలీ చిల్డ్రన్స్ ఉంటే కూడా చిన్న చిన్న స్లీవ్లెస్, చిన్న చిన్న మిడ్డీలు చెడ్డీలు వేసుకొని ఫోటోలు స్విమ్మింగ్ పూల్లో దిగిన రోజులు కూడా ఉన్నాయి.
అంటే ఏమనంటే మా లైఫ్ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు అనేసి మీరు అంటారు. కరెక్టే, మీ లైఫ్ గురించి మేము మాట్లాడలేం. కానీ మీరు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా మీరు సోషల్ మీడియాలో పెడుతుండ్రు. ఆ సోషల్ మీడియాలో చూసి ఎంజాయ్ చేసి వాళ్ళు పెట్టే కామెంట్స్ గలీజ్గా ఉన్నాయి. అర్థమైందా ఫ్రెండ్స్? శివాజీ గారు చేసిన ఆ వాక్యాలు ప్రతి ఒక్కరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. జనాలు సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్కు ఆడవాళ్ళు కూడా శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. అతను చెప్పిన దాంట్లో తప్పు లేదు. తప్పు లేనందుకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? శివాజీ గారు చేసిన వాక్యాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి కింద కామెంట్ చేయండి. అయితే దీనికి రియాక్ట్ అయిన అనసూయ గారు కూడా ఈ వివాదంలో ఎట్లా అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు దడుపుకున్నట్టు వాళ్ళ పేర్లే తీయలేదు, వాళ్ళే రియాక్ట్ అయిపోయి వివాదంలో చిక్కుకున్నారు. నిజాన్ని కూడా శివాజీ గారు ఏం మాట్లాడినా అదొక సెన్సేషనల్ వివాదమే. అనసూయ గారు ఏం చేసినా అది సెన్సేషనల్ వివాదమే. వీళ్ళిద్దరు చాలా న్యూస్ చూసా ఉన్నాను ఫ్రెండ్స్. మీరు ఇద్దరి మధ్యలో అంటే అనసూయ గారు, శివాజీ గారు వీళ్ళిద్దరి కాంట్రవర్సీలా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అంటే సపోర్ట్ మీన్స్ ఎవరిది కరెక్ట్ కింద కామెంట్ చేయండి. ఓకే, చాలా మట్టుకైతే శివాజీ గారు కరెక్ట్. అతను మాట్లాడిన మాటలు ఎలాంటివి కూడా తప్పులు కాదు. ఒక టంగ్ స్లిప్ అయి 2 పదాలు వాడిండు, ఆల్మోస్ట్ అది తప్పే. అతను సారీ కూడా చెప్పిండు. సారీ చెప్పిండు అంటే అతనికి ఎంత గుండె ధైర్యం ఉండాలి. తప్పు తెలుసుకొని చెప్పిండంటే అతనికి ఎంత గుండె ధైర్యం ఉండాలి కదా బ్రో? మీకేమనిపిస్తుంది? శివాజీ గారు కరెక్టా, అనసూయ గారు కరెక్టా, ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఎవరైతే అనసూయ గారు కరెక్ట్, శివాజీ గారు కరెక్ట్ వీళ్ళు అనుకుంటున్నారో ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బై.